కల్వకుంట్ల కవిత గారు పార్టీ పెట్టబోతున్నారన్న సమాచారం. ఒకవేళ వారు పార్టీ పెట్టి ఒకవేళ పోటీ చేస్తే బీజేపీ పార్టీకి కూడా అంటే కాంగ్రెస్ పార్టీ నంబర్ అంటే బీఆర్ఎస్ పార్టీ నంబర్ ఉంటుంది కాబట్టి సో కవిత ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తా ఉంటారా? ఒకవైపు అఖండ భారత్ నిర్మాణం దిశగా భారతదేశం వెళ్తా ఉంటే, మరో పక్క ప్రాంతీయ పార్టీలు వైఫల్యం చెందుతా ఉంటే ప్రాంతీయ పార్టీల అవసరతనే లేదు అని సమాజం గుర్తించినప్పుడు కవిత గారు కాదు కదా, మళ్ళీ రేవంత్ రెడ్డి ఎట్లాగో కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టిస్తా ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి వచ్చి అక్రమంగా సంపాదించిన సంపాదనతో ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేసిన వారి డిపాజిట్లు గల్లంతైతే అదేవిధంగా వారి రాజకీయ భవిష్యత్తు అంధకారం అవుతుంది తప్ప కవిత గారు ఇంకొకరు పార్టీల నిర్మాణం వల్ల పెద్దగా ప్రజలకు ఒరిగేది ఏం లేదు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఏకైక పార్టీ ఈ రోజు ఈ తెలంగాణ సమాజానికి, భారత సమాజానికి శ్రీరామ రక్షగా ఉంటుంది కాబట్టి ఈ రోజు ప్రతి నోటి నుండి కూడా జై శ్రీరామ్ జై హనుమాన్ అనే నినాదం వస్తా ఉంది. ఈ దిశగా తెలంగాణ, భారతదేశం అంతా కూడా ఏ రకంగా అయితే మన దేశభక్తి, దైవభక్తి ఉందో దాన్ని చాటుతూ అది ఎన్నికలు కానీ లేదంటే ఇతర సందర్భాల్లో కానీ ఈ కనెక్షన్లను పెంచుకుంటూ ముందుకు పోయి ఐక్యతను చాటే విధంగా మాత్రమే రాజకీయాలు ఉంటాయనేది నాకు విశ్వాసం కలుగుతుంది.